జరిగింది. ఇందులో ఎవరికి ఏ ప్రాబ్లం రాకూడదనే ఈ విషయం నేను ఎవరికి చెప్పలేదు. ఈ రోజు తను జైలు నుంచి రిలీజ్ అవుతున్నాడని తెలిసి అతను కలవడానికి వచ్చాను. అతను కూడా చంపేశారు. నిజం ఎక్కడ తెలిసిపోతుందనే భయంతో మీ నాన్నను చంపినవాడు ఇతని చంపుంటాడు. ఒక్క నిమిషం అన్నా, ఇప్పుడే వస్తాను. వెళ్ళరా. నాన్న మర్డర్ కేసు డీల్ చేస్తున్న ఎస్ఐతో నేను మాట్లాడాను. అరటిగేల నరికే కొడవలతో ఎడమ చేత్తో నరికాడని చెప్పాడు. పోలీసు విచారణ జరుగుతున్నప్పుడే రంగనాథ్ గారిని నేనే చంపారని సరెండర్ అయ్యాడు. కేసు అక్కడితో ఆగిపోయింది. అరటిగేల నరికే కత్తి అంటే గురుమూర్తి మనుషులు అయి ఉంటారు, కానీ ఎడమ చేతి వాటం అన్నది మన ఊర్లో ఉన్న మన సర్పంచ్ మాత్రమే. లెఫ్ట్ హ్యాండ్ తో నరికి ఎవిడెన్స్ వదిలేయడం ఓల్డ్ టెక్నిక్ రా. ఈ రెండు విషయాలు తెలుసుకుని మనం ఎవరిని అనుమానించాలి? అట్లాంటి జరిగి చంపుకున్న తర్వాత ఊరు ఐకమత్యంగా ఉండాలని మా నాన్న ఆ రోజు కేసు పెట్టకుండా వెళ్ళిపోయారు. వాళ్ళు మా నాన్న చంపే ఛాన్సే లేదు. రండ్రా చూస్తాను. ఒక్కడే వెళ్ళి మా నాన్న చంపడానికి మా నాన్న పిరికివాడు కాదు. మా నాన్న ధైర్యం నాకు తెలుసు. స్టేషన్ నుంచి ఇంటికి వచ్చే లోపల చంపుండాలి. ఇంత జరిగిన తర్వాత కూడా వంకరపాలెం రూట్లోకి ఎందుకు వెళ్ళారు? జల్లికట్టు నుంచి వెళ్ళిన ఎద్దు వంకరపాలెంలో ఆగిందని చెప్పారు. దాన్ని పట్టుకోవడానికి వెళ్ళుంటారు. ఆ రోజు సాయంత్రం ఎద్దు ఇంటికి వచ్చేసింది. నేనే కట్టేశాను. అయితే ఎద్దు వంకరపాలెంలో ఉందని ఎవరు చెప్పారు? తమ్ముడు, ఎద్దు వంకరపాలెం దగ్గర ఉందంట, కట్టేయమని చెప్పాను. వెళ్ళి చూస్తాను, ప్రాబ్లం ఏం లేదు. అందరిని ఇంటికి వెళ్ళిపోండి. అయితే ప్రెసిడెంట్ కి మా నాన్నకి ఏదైనా గొడవలు ఉన్నాయా మావయ్య? తమ్ముడు, ఆ ఆఫీసర్ చెప్పినట్టు ఈసారి ఆ విత్తనాలు వాడి చూద్దాం. పంట బాగా వస్తే మనకే కదా లాభం. మామా, ఈ రోజు మన లాభాలు లెక్కలు వేసుకుని కూర్చుంటే రేపు మన పిల్లలు నడి రోడ్డు మీద నిలబడతారు. మన తాత ముత్తాతల వ్యాపారమే అనుకుంటే ఈ రోజు మన గంజి తాగేవాళ్ళం. భూమి లేని వాడికి భూమి విలువ తెలిసేది. కడుపు కాలిన వాడికి అన్నం విలువ తెలుస్తుంది. లాభాలు లెక్కలు చూడడానికి ఇది వ్యాపారం కాదు, వ్యవసాయం. రే బండితీరా. ఉంటామావా? సరే అల్లుడు. ఏంటి మామా ఇలా అనేసి వెళ్ళిపోతున్నాడు? ఆయన గురించి నీకు తెలిసిందే కదా. ఈ రేజం కొత్త కాదు. మనసుకు నచ్చని పని ₹1,00,00,000 ఇచ్చినా సరే చేయడు. బహుశా దానికోసమే మీ నాన్నని చంపి ఉంటారని నాకు అనిపిస్తోంది. ఇంకా ఏంటి నన్ను ఆలోచిస్తున్నారు? ఊర్లో ఏదైనా కులపిచ్చోడిని రెచ్చగొట్టి గొడవలు పెడదామని ఆలోచిస్తున్నారా? లేదా ఊరే ఏకమై నిర్వహించే జల్లికట్టును ఆపించి వీళ్ళని ఎలా విడగొట్టాలని చూస్తున్నారా? ఇన్ని చేసిన వాడిని నాన్న అని పిలవడానికి అసహ్యంగా ఉంది. రేయ్, ఏంట్రా అవమానం? పెద్ద మనిషిగా బతకాలంటే నిజంగా నిజాయితీగా సంపాదించడం సాధ్యమవుతుందా ఏంటి? దొంగతనంగా దౌర్జన్యంగా చేస్తేనే బతకడం సాధ్యమవుతుంది. రంగనాథ్ వెనకాల కుక్కల తోకాడించుకుంటూ నేను పెద్ద మనిషి అనే వెళ్ళి తిరిగా. ఊర్లో ఒక్కడైనా గౌరవించాడా? లేదే. రంగనాథేమో మంచోడే. ఊరికి మంచిదని అందరికీ ఉచితంగా పంచిపెట్టకు, అది జనాలకు నీతి ఉండదని చెప్పాను. కానీ ఆయన వినలేదు కదా. పోయిన సంవత్సరం కౌలు డబ్బులే ఇంకా ఇవ్వలేదు. అడిగితే ఈ సంవత్సరం పోనీ ఇస్తామంటున్నారు. ఇచ్చేదే కొంచెం డబ్బులు, దాంట్లోనే కట్టకపోతే ఎలా తమ్ముడు? ఇది కరెక్ట్ కాదు తమ్ముడు. మరైతే ఏం చేద్దాం అనుకుంటున్నారు? పక్కనున్న 2 ఊర్లలో కౌలుకి ఇవ్వాలని అందరూ అడుగుతున్నారు. మంచి డబ్బున్నాళ్ళు కౌలు డబ్బులు కావాలంటే ఎక్కువ వేస్తా ఉంటున్నారు. ఈ అలగా జనానికి పొలం ఇచ్చి వాళ్ళ వెంట తిరగాల్సి వస్తుంది. పొలం దున్ని వరి విత్తనాలు జల్లి పైరు తీసి నారు నాటి ఇప్పుడు తౌడు తీసే వరకు వాళ్ళే చేసింది. నీళ్లు లేకపోతే వాళ్ళేం చేస్తారు? ఇందులో వచ్చే ఆదాయంతో పెళ్లన్నీ, పేరంటాలని, పిల్లలని, నామకరణాలని మొదలు కాటి వరకు దీన్నే కదా వాళ్ళు నమ్ముకున్నారు. అదే లేకుండా ఏం చేస్తారు? భిక్ష వెతుకోవాలా? అన్నం పెట్టేవాడిని భిక్ష వెతుకునేలా చేస్తే మనం మట్టి తిని బతకాలి. ఈ సంవత్సరం వరకే కౌలు,
ఇక నుంచి దున్నేవాడికే భూమి. అన్ని పొలాలు విడగొట్టి పట్టా చేయించి పంచాలని కలెక్టర్తో మాట్లాడాను. జల్లికట్టు ముగియగానే మొదలు చేసే పని అదే. మీరు భలే చెప్పారు అల్లుడు. డబ్బే ముఖ్యం అనుకుంటే ప్లాట్లు చేసి ఎప్పుడు అమ్మేవాళ్ళం కదా. నేనే నా కోసం చెప్పానా, గుడి ఆదాయం కోసం చెప్పాను. దేవుడికి పెట్టే నైవేద్యం కూడా వాళ్ళు పండించిన బియ్యంతోనే కదా. మంచోడెవడో ఈ భూమి మీద ఎక్కువ రోజులు బతికినట్టు ఈ చరిత్రలోనే లేదు. అందుకే పైకి పంపించేయాలని డిసైడ్ చేశా. మంచి పని చేశాడని రంగనాథ్కి ఈ ఊర్లో గుడి కట్టించారా ఏంటి? కులాల గొడవలు నేనా రెచ్చగొట్టింది. కులాలతో ముందే వర్గాలుగా విడిపోయారు. వీళ్ళిద్దరూ ఒకటి కాకుండా నేనే చూసుకున్నాను. వచ్చిన వాళ్ళెవరో ఇంకెవరికి తెలీదు. నిన్ను మా ఊళ్ళో చంపారంటే మేమే చంపారనుకుని కులాల కొట్లాట జరుగుతుంది. అందుకే అడ్డుకున్నాను. ఇప్పుడే తెలిసిందయ్యా నువ్వు నా తమ్ముణ్ణి చంపలేదు అన్న విషయం. నువ్వు మీ అన్నని చంపుంటే నా ఎదురుగా చెప్పడానికి నువ్వు భయపడవని నాకు బాగా తెలుసు. నిన్ను నన్ను కేవలం రెచ్చగొట్టి ఇంకెవడో ఇవన్నీ చేస్తున్నాడు. ప్రతివాడికి మర్యాద కావాలి, గౌరవంగా బతకాలి. కాలరెగరేయాలని చూస్తాడే తప్ప ఎవడైనా ఊరికి ఉపకారం చేస్తాడా? కులం కులం అని చెప్పుకునేవాడు ఒక్కడైనా సరే వాళ్ళల్లో ఒక్కడికైనా మంచి చేశాడా చెప్పు చూద్దాం. 4 మంచి పనులు చేసి 10 చెడ్డ పనులు చేస్తే ఈ వెధవలకి ఎక్కడ తెలుస్తుంది చెప్పు? నేనే నిజాతి పరుణ్ణని ఎవ్వడూ చెప్పలేడు. నాకంటే ఇక్కడ దొంగనాయాళ్ళు ఎక్కువే ఉన్నారని చెప్పొచ్చు. చేసిన తప్పులు బయటికి తెలియనంత వరకు అందరూ బుద్ధిమంతులే. అర్థమైందా? అది మాత్రమే కాదు, రంగనాథన్ చంపింది కూడా అతనే. ఏం మాట్లాడుతున్నావు బావా? ఇంకా వాణ్ణి ప్రాణాలతో వదిలిపెడితే చాలా మందిని చంపుతాడు. పదండి రా పోదాం. ఒక్క నిమిషం. మా నాన్న చంపింది వాడే అని తెలిసినా ఎందుకు చంపలేదో తెలుసా? జల్లికట్టు జరగాలని. జల్లికట్టు నేను జరిపించాలనుకోవట్లేదు, మీరు జరిపించినా సంతోషమే. జల్లికట్టు నేను జరిపించాలని అనుకోవట్లేదు. జల్లికట్టు రంగనాథ్ అల్లుడి పేరు మీదే జరిపించాలి. ఈసారి వంకరపాలెం ప్రజలే ప్రారంభోత్సవాన్ని నిర్వహిస్తారు. ఏమంటారు? మన ఊరి పందెం కొట్టలో ఎద్దు రంకెలేస్తుంది అంటే దాన్ని పెంచినోడి ఆనందం అంతా ఇంత కాదు, ఆకాశాన్ని అంటుకుంటుంది. ఇన్ని సంవత్సరాలుగా వెలవలబోయిన ఈ పందెం కొట్టకి ఇప్పుడే కొంచెం కళొచ్చింది. బ్రో, ఎవరు బ్రో వాళ్ళంతా? కుప్పలా తిన్నదంతా ఎత్తుపడేస్తున్నారు. పందెం కట్ట రెడీ చేస్తున్నారు. అరే, గేట్ కనబట్లేదు. అయ్యో, ఇప్పుడు ఎందుకు బ్రో ఫీల్ అయ్యావు? ఇంకో విషయం, నిన్న పంచాయతీ ఆఫీసులో ప్రెసిడెంట్ కనపడలేదు. ఎక్కడికైనా వెళ్ళి దాక్కుని ఉంటాడులే. ఇంత చేసిన వాడు అంత తొందరగా అన్ని వదిలేసి పారిపోడు. శత్రువుని నేరుగా ఎదుర్కోవడానికి వాడు కర్ణుడేం కాదు, శకుని వాడు. దాక్కునే దాడి చేస్తాడు. నువ్వు చెప్పింది నిజమే. చూడరా రే మామా, ఒక సింహం వస్తుంది చూడు. ఒరే మామా, గుడి సైడే వస్తున్నట్టుందిరా. ఏంట్రా ఎద్దు ఇక్కడ లేదు? రేయ్, అటు సైడ్ ఉందేమోరా. త్వరగా రండి రా, త్వరగా రండి. అక్కడ ఎవడో ఉన్నాడు, వాడిని వదలకూడదు.
వచ్చినప్పటి నుంచి ఒక్కోటి తెంపుకుంటూ వస్తుంటే అప్పుడే నిన్ను వేసేయాల్సింది. భయపెట్టి వదిలేసాం, అదే తప్పైపోయింది. అంత తొందరగా అన్ని వదిలేసిపోతాననుకున్నావా? నేను జరిపించని ఈ జల్లికట్టు ఇక ఈ ఊర్లో ఎవడు జరిపిస్తాడో నేను చూస్తా. మా నాన్నని చంపింది నువ్వే అని తెలియగానే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేయాల్సిందే. కానీ నువ్వు ఇప్పుడు చావకూడదు. మా నాన్న ప్లేస్లో నేను జరపబోయే జల్లికట్టును చూసే నువ్వు చావాలి. కుదిరితే నువ్వు సంపాదించిన డబ్బు, అధికారం, పేరు అన్నీ పోగొట్టుకుని 20 ఏళ్ల కిందట ఎలా మా నాన్న ముందు చేతులు కట్టుకుని నించున్నావో అలాగే ఈ ఊరి జనం ముందు నిన్ను తలంచి నించోబెడతా. నువ్వే కాదు, ఎవడొచ్చినా సరే నన్ను ఆపలేరు. నీతో పాటు నీ వంశంలో ఏ మగాడినైనా వచ్చి ఆపమనరా, నీ వల్ల కాకపోతే. ఊర్లో ఉన్న ఓ పెద్ద మనిషి పందెం కట్ట దగ్గర చచ్చిపడితే జల్లికట్టు ఎట్లా చేస్తావు నేను చూస్తా. నేను జరిపించని ఈ జల్లికట్టు ఊర్లో ఇంకెవరు జరిపించకూడదు. అని నా తమ్ముడు పెళ్లి చేసుకోలేదు. మేమెందుకు రాకుండా ఉంటాం? సంతోషంగా తప్పకుండా వస్తాం బాబు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. ఈ సంవత్సరమైనా జరుగుతుందో లేదో. సుమారు 20 సంవత్సరాల కిందట మన చంద్రాపురం, కొబ్బరిలంక ఇలా అన్ని గ్రామాల నుండి కలిసి వచ్చిన ఈ పెద్ద మనుషుల నేతృత్వంలో జరిగే ఈ జల్లికట్టు చాలా బ్రహ్మాండంగా జరగబోతోంది. చూడడానికి సిద్ధంగా ఉంటుంది. ఏంటయ్యా 3వ నెంబర్ టోకెన్ ఇచ్చావు? నీకు అసలు పనే చేత కాదు. నా ఎద్దు 100 మంది ఉంటే గానీ రంకిలేదు. 100 రూపాయల టోకెన్ ఇయ్యా. ఏంటి మామ, ఆ తర్వాత ఏం జరిగింది? ఒకడు కులం కోసం చేస్తాడు, ఒకడు పదవుల కోసం చేస్తాడు. మనమైన మనుషుల్లో ఉందాంరా. బతికేటప్పుడు ఎలాగో మంచిగా బతకలేదు మా నాన్న. కనీసం చచ్చేటప్పుడైనా చెడ్డ పేరు లేకుండా చావని. నువ్వు జల్లికట్టు జరిపించు మావా, మిగతాది నేను చూసుకుంటాను. అట్లాడుతున్నారు ఎంతసేపు? రా త్వరగా. గుడి ఎద్దుల్ని ప్రధాన ద్వారం గుండా కట్టువిప్పి పంపించాలని కోరుతున్నాము. అందరూ జాగ్రత్తగా పట్టుకోండి. రంకెలేసేప్పుడు దూరంగా ఉండి పట్టుకోవడానికి ప్రయత్నించండి. అందరూ బాగా సంతోషంగా జరుపుకోండి. ఇలాంటి జల్లికట్టు మీరు ఎక్కడ